దేవునికి మేము కలుగుగాక. దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి మనం స్తోత్రాలు. యెషయా 44వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిన్ను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరణ చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుండో ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఈ విధంగా నీకు పుట్టిన వారిని అబ్రామ్తో అంటాడు. నీకు కుమారులు పుట్టక మునిపే నేను ఈ సంతతిని నీకు అనుగ్రహించేసిన, ఆల్రెడీ ఆత్మలను పిల్లల్ని కనెక్షన్ ఏమీ లేదు అబ్రామ్కి. అప్పుడు దేవుడు ఆ స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. ఆ భూమి మీద ఒక్క ఇసుక రేణువుని చూసినావా? ఒక్కటి చూసినావు, కానీ ఎంత ఉంది? లెక్క పెట్టగలగలుగుతావా నువ్వు అంటే కలగలేను. ఆకాశాన్ని చూడు, నక్షత్రాలను లెక్క పెట్టలే. అంతకంటే అధికమైన ఇప్పుడు అందరు విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రాము కదా. దేవుడికి స్తోత్రం. అబ్రాముకు ఆశీర్వాదాలు నా జీవితంలోనికి రావడానికి ఆయన గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారం దేవుడు మన ఒక గొప్ప కృపని అనుగ్రహించిండు. ఆయన ద్వారానే మనం సమస్తము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం మూలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దేవునికి మహిమ కలుగుగాక. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దేవుని ఆశీర్వాదాలు మన బ్రతుకులు మార్చబడే. దేవునికి స్తోత్రం. మన జీవితానికి కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూర్చిండు. మన జీవితానికి ఒక వెలుగునిచ్చిండు. నిత్యత్వంలోనికి మనల్ని నడిపించిండు. ఆయన సమస్తము సమకూర్చిన సమర్థుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. గొప్ప రాజు నా తండ్రి, నీకే మహిమ కలుగుతా ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.